అవును శైలు, నీ ఫ్లాష్ బ్యాక్ విన్నాక కంటికి కొనుక్లేదు, మనసుకు కుదరలేదు. షెఫీ కోసం ఎంత వెతికినా ఫలితం లేదు. అప్పుడు కళ్ళు మూసుకొని నా ఇష్ట దైవం షిర్డి సాయిబాబాని తలుచుకున్నాను. కళ్ళు తెరిచిన వెంటనే షెఫీ ఫోటో పట్టుకొని వీణీ దేక్నాయి అంటూ దేక్కుంటూ మా అక్క కనిపించినాయి. సరే అమ్మా, ఇక నేను వెళ్తా. థ్యాంక్స్ అండి. అవును, షఫీ గారు ఎక్కడండి? మీకి మెయిల్ చేయాలని ఫోన్ చేసినాయి, కనపడకుండా పోయి మాకి అన్యాయం చేసినాయి. ఆ దినం నుండి ఈ దినం వరకు దినం మాది దేక్తానే ఉన్నాయి. తెలియదు. అయ్యో, మరెలా? మీది ఫికర్ కావద్దు, మీది మా ఇంటికి రండి. రేపు షఫీ తప్పక వస్తాయి. ఇన్ని రోజులు రానోడు రేపు సడన్ గా ఎలా వస్తాడు? రేపు మాది పుట్టిన దినం, రాకపోతే ఎల్లుండి వాడి పుట్టిన దినం, ఎల్లుండి కూడా రాకపోతే అవతల ఎల్లుండి వస్తాయి. ఆ రోజు మాది షాదీ దినం, అప్పుడు కూడా రాకపోతే వాడికి దినం చేస్తాయి, మీకు బిర్యానీ పెడతాయి, వాడికి పిండం పెడతాయి. అంటే శైలు ఈ 4 రోజులు మీతో ఉండాలంటే కష్టమేమో. షఫీ కోసం 4 రోజులేంటి, 40 రోజులైనా ఉంటా. నేను వస్తాను, ఒక్క నిమిషం. అది షఫీ కనపడాలని మక్కాకి మొక్కినాం, తిరుపతి బి ఎక్కినాం, అక్కడే రింగ్ టోన్ పెట్టినాం. శైలు, మాది ఇంట్లో ఒక పాగల్ దిమాగున్నాయి. నీది వయసు చూస్తే సంపతాయి అంటాయి, నాది వయసు చూస్తే పెళ్ళామంటాయి. నీది కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. పిచ్చోడా? అక్క, మన ఇంట్లో పిచ్చోడావాడు? మీ బావ నేను చేస్తావు, అందుకే మెంటలోడానికి రా. అక్క నువ్వు కేక. ఒరే యాదిగా, నీకుందిరా రే.